నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. బెల్లంపల్లి పోచమ్మ చెరువు పార్క్ పాలకులు నిర్లక్ష్యానికి నిలువుటద్దాం. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది మన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ముచ్చట. సర్కార్ పైసలంటే అంత చులకనైపోయినయా? జనం సొమ్మును బుగ్గిపాలు చేయడంలో మనోళ్లకు మించినోళ్లు లేరు అనిపిస్తుంది. అసలు ముచ్చటేందంటే మన బెల్లంపల్లిలో పోచమ్మ చెరువు పార్క్ అని ఒకటి ఉండేది అని ఎందుకు అంటున్నారంటే ఇప్పుడది పార్క్ లెక్కలేదు, ఒక పాడుబడ్డ బంగ్లా లెక్క తయారైంది. చిన్నారులు ఆడుకోవాలి, జనం వచ్చి కాసేపు ప్రశాంతంగా గడపాలని 2022లో అప్పటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గంభీరంగా కొబ్బరికాయ కొట్టి 48 లక్షల రూపాయల నిధులతో దీన్ని మొదలు పెట్టిండ్రు. 48 లక్షలంటే తక్కువనా అండి? ఒక్కొక్క రూపాయి జనం కష్టం. కానీ ఇవాళ అక్కడ పరిస్థితి చూస్తే కడుపు రగులుతది. చూడండి దృశ్యాలు. ఇది పార్కా అంటే పిల్లలు ఆడుకోవాల్సిన ఉయ్యాలలు విరిగిపోయినాయి, జారుడు బండలు ముక్కలైపోయినాయి. ఎవడో అడ్డమైనోడు వచ్చి ఆ ఆట వస్తువులను ధ్వంసం చేస్తుంటే అడిగే నాదుడే లేడు. పార్కు నిండా పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు మొలిచి పాములకు, తేళ్లకు నిలయంగా మారింది. ఒకప్పుడు సందడిగా ఉన్న ఈ పార్క్ ఇవాళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చీకటి పడితే చాలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. మందు బాటిళ్లు, సిగరెట్ పీకలు ఇవేనా మన పిల్లలకు మనమిచ్చే ఆహ్లాదకరమైన వాతావరణం? 48 లక్షలు పెట్టింది ఇందుకేనా అని జనం నిలదీస్తున్నారు. పాలకులారా, నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకున్నారు? ఇక్కడ అసలు ప్రశ్న ఏందంటే ప్రస్తుతం పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వం కట్టింది కాబట్టి మాకు సంబంధం లేదన్నట్టు చేతులు కడుక్కుంటున్నారా, లేక బెల్లంపల్లి అంటే మీకు అంత చిన్న చూపా? అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే మరి 48 లక్షల రూపాయల ప్రజాధనం గంగలో కలిసినట్టేనా? కొత్త సర్కార్ వచ్చింది, మార్పు వస్తదనుకుంటే ఉన్న పార్కులు కూడా పాడుబడుతుంటే జనం ఎక్కడికి పోవాలి? మున్సిపల్ అధికారులారా, మీ కళ్లకు ఈ పిచ్చి మొక్కలు కనిపిస్తలేవా? ప్రజా ప్రతినిధులారా, ఓట్ల కోసం తిరిగే మీకు జనం సమస్యలు పట్టవా? పోలీస్ శాఖ వారు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే మీ నిఘా ఏమైంది? ఇప్పటికైనా బెల్లంపల్లి అధికారులు కళ్లు తెరవాలి. తక్షణమే ఆ పార్కుకు మరమ్మతులు చేయించి సెక్యూరిటీని ఏర్పాటు చేసి మళ్లీ ఆ పోచమ్మ చెరువు పార్కుకు పూర్వ వైభవం తీసుకురావాలి. లేకపోతే జనం మిమ్మల్ని క్షమించరు. మీ నిర్లక్ష్యం మీద ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. ఇది కేవలం పార్కు సమస్య కాదు, ఇది మన పిల్లల భవిష్యత్తు, మన ఊరి గౌరవం. చూద్దాం ఈ వార్త చూసాకైనా అధికారుల్లో చలనం వస్తుందో లేదో. రిపోర్టర్ రాజశేఖర్, న్యూస్ 9 టీవీ, బెల్లంపల్లి. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.